అందరూ కూడా గట్టిగా చెప్పండి. ఓం నమశివాయై చ నమశివాయ. కార్తీక మాసం భక్త కోటి దీపోత్సవం, భక్తి కోటి దీపోత్సవం కార్యక్రమంలో మీరందరూ కూడా వరుసగా ప్రదోషకాలం నుంచి మొదలుపెట్టి రాత్రి అయినా సరే భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తున్నారు. దీనిని గురించి సౌర పురాణం ఒక గొప్ప ముక్కంది. దీపం వెలిగించేటప్పుడు కింద ఒక ప్రమిద పెట్టారు. ఈ ప్రమిద మన శరీరం, మృణ్మయ శరీరం. అందుకే సాధారణంగా ప్రమిదలన్నీ మట్టితో తయారు చేసి కాల్చి అక్కడ పెడతారు. ఈ మృణ్మయ శరీరమే, మట్టితో తయారు చేయబడిన శరీరమే ఆ ప్రమిద. ఈ ప్రమిదలో ధర్మం ఆజ్యం అంటే నెయ్యి, అందులో పోసే నెయ్యి ధర్మం. శరీరం నిలబడాలంటే ముందు ధర్మం ఉండాలి. ఈ ధర్మాన్ని పోషించేది సత్యం, అదే మీరు వేస్తున్న ఒత్తి. సంస్కృతంలో వర్తి అంటాం, తెలుగులో ఒత్తి అయింది. దీన్ని జ్ఞానం అనేటటువంటి అగ్నితో వెలిగిస్తే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని స్వయంగా భగవద్గీతాచార్యుడు శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ అగ్ని వెలిగించగానే ఈ సత్యం అనే ఒత్తి వెలిగింది. ఆ ఒత్తి వెలగడానికి ఇంధనం నెయ్యి, అది ధర్మం. దానితో మట్టితో తయారు చేయబడిన శరీరం, ఈ మృణ్మయ శరీరం శాశ్వతంగా పవిత్రమవుతుంది. మళ్ళీ ఇలాంటి జన్మలెత్తి నానా కర్మలు చెయ్యవలసిన అవసరం లేని ఒకానొక ఉచ్చస్థితికి తీసుకెళ్ళి అపూర్వమైన వస్తువు ఈ దీపారాధన అంటే. ఇక కార్తీక మాసంలో ఏ మాసంలో అయినా వెలిగించవచ్చు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన అని స్కాంద పురాణంలో ఈ దీప మహాత్మ్యం గురించి చెప్పారు. ఈ మాసం ఈ నెల లేదు, కానీ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దానికి గల కారణం ఎంతసేపు లౌకికమైన చిన్న చితక కథలే చెప్పుకుంటామంటే అసలు మూల కారణం పృథు చక్రవర్తికి కూడా తండ్రి అయినటువంటి వేణుడి వల్ల వచ్చింది. ఇది ఎప్పుడో కృతయుగంలో. పూర్వం పవిత్ర వంశంలో, సూర్యవంశంలో వేణుడు అని ఒక రాజు ఉండేవాడు. వాళ్ళమ్మ యమధర్మరాజు గారి మృత్యుదేవతకి చెల్లెలు. ఆ దోషం వల్ల ఏమిటో ఈ వేణుడు అనేవాడు ఒట్టి నాస్తికుడు అయ్యాడు. 24 గంటలు నాస్తికవాదం, గందరగోళం ప్రసారం చేసే ఒకనొక దరిద్రపు లక్షణం వాడికి పట్టుకుంది. వాడికి ఇలా దీపోత్సవాలన్నా, కార్తీక మాసం అన్నా, ఉపవాసాలన్నా అసహ్యం. ఏమైనంటే నేనే దేవుణ్ణి, నేనే ఏదైనా సాధిస్తానన్నాడు. కొంతమంది మీలాంటి పెద్దలందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటే, యజ్ఞం చేస్తూ ఉంటే వాడికి కోపం వచ్చి ఆ యష్టవ్యమ హోతవ్యమదాతవ్యం విప్రాయటం సుదాత్తధ్వనులన్ అంటాడు పోతన గారు చాలా అద్భుతమైన కందపద్యంలో. ఎవ్వరూ ఈ రోజు నుంచి నా రాజ్యంలో యజ్ఞం చెయ్యడానికి వీల్లేదు, యజ్ఞంలో నెయ్యి పొయ్యడానికి వీల్లేదు, ఆ దాతవ్యం అసలు దానం చెయ్యడానికి వీల్లేదు. ఈ దానం పుచ్చుకునేవాళ్ళు, యజ్ఞాలు చేయించేవాళ్ళంతా పాపాత్ములు. నేనే పరమాత్మని, నేనే దేవుణ్ణి, అసలు మనిషి కంటే గొప్పవాళ్ళు లేడు అన్నాడు. యజ్ఞాలు లేకపోవటం వల్ల లోకంలో వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే క్షేమం పోయి క్షామం మిగిలింది. దాంతో పాపం ఋషులందరూ కూడగట్టుకుని దేవతలు, వశిష్ఠుడి లాంటి మహానుభావులైన విశిష్ట ఋషులు అంతా ఒకరోజు వచ్చి, మహారాజా వేదకాలం నుంచి వస్తున్న సంప్రదాయం ఇది, వేదాలు యజ్ఞం చేసి తీరాలంటున్నాయి, యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, మఖము చేయ వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసిదేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే సకాలంలో వర్షాలు కురిపిస్తాడు, వర్షాలు కురిస్తే పంటలు హాయిగా పండుతాయి. ఈ పంటలు మనం తింటాం, గడ్డిని గోవులకు వేస్తాం, మళ్ళీ గోవులు పాలిస్తాయి, పాలు కాస్త తోడు పెడితే పెరుగు అవుతుంది, అందులోంచి వచ్చేటటువంటి వెన్న, నెయ్యి, పెరుగు మొదలైనవి మనం తీసుకుంటాం. కొంత వెన్న, నెయ్యి మనం వాడతాం, మరి కొంత నెయ్యి మళ్ళీ దేవతలకి యజ్ఞ రూపంలో అందిస్తాం. వేద మంత్రములతో మనం వేసే నేతిని, హవిస్సుని మళ్ళీ దేవతలు స్వీకరించి వర్షం కురిపిస్తారు. కాబట్టి యజ్ఞం చేసి తీరాలి అన్నారు. వీడు మూర్ఖుడు కదా, యజ్ఞం చేయడానికి ఎక్కడో పైన కనబడని దేవుడెందుకు, ఎదురుగుండా కనబడుతున్నదే నిజము, అన్నిటికీ ప్రత్యక్ష ప్రమాణం ఉండాలి. ఈ రోజు నుంచి చేయకండి,
మీరు దేవుడికి నివేదన చేయాలనుకుంటే ఆ పండు లేకపోతే నెయ్యో నాకు ఇచ్చేయండి, ఎవరికైనా దానం చేయాలనుకుంటే నాకే పోసేయండి. శివుడి మీద కాసేపు నాకు అభిషేకం కోసం నెయ్యి మొదలైన వాడుతున్నారే, ఈ నెయ్యి అవి నాకు ఇచ్చేయండి, శుభ్రంగానే తింటాను, జనం తింటారు, ఏం కనపడని దేవుడు ఎందుకు అన్నాడు. ఎంతో చెప్పి చూశారు ఋషులు, వాడు మూర్ఖుడు కదా వెండో. చివరికి వీళ్ళకి మా ఆగ్రహం కలిగింది, ఈ క్షణమే మరణించు అన్నారు. మహాత్ములకి కోపం వస్తే శాపం పెడతారు, సాధారణంగా ఎప్పుడో కానీ పెట్టారు. పెట్టడంతో ఆ క్షణమే చచ్చిపోయాడు వాడు చచ్చిపోగానే లోకం మళ్ళీ అల్లకల్లోలం అయిపోయింది. కనీసం ఈ మాత్రం ప్రభువు కూడా దిక్కులేదని. అప్పుడు చివరికి అందరూ వచ్చి వాడి శరీరాన్ని చిలికారు. అదిగో ఆ శరీరం నుంచి రకరకాల వస్తువులు పుట్టుకొచ్చాయి. ఆయన కుడి తొడ నుంచి పుట్టుకొచ్చాడు మహానుభావుడు పృథు చక్రవర్తి, వేణుడి కొడుకు కాబట్టి వైన్యుడు అన్నారు. ఆయన పుట్టిన వెంటనే అప్పటిదాకా వాళ్ళ నాన్న చేసిన పాపం వల్ల భూలోకంలో ఎక్కడ పంటలు లేవు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. భూదేవికి కొన్ని వేద కార్యక్రమాలు జరగకపోతే వేదన కలిగి అన్ని లోపల దాచేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందన్నమాట, విత్తనాలు మొలకెత్తవు, నేలంతా చవిటి భూమి అయిపోతుంది, సారవంతమైన భూమి ఉండదు. ఎవరన్నా మనుషులు ఇల్లు కట్టుకుంటే భూకంపాలు వచ్చి కుంగిపోతాయి. సర్వనాశనం అయిపోయింది. అప్పటికే భూదేవి నుంచి సారం లేదు, పంటలు లేవు, తిండి లేదు. అప్పుడు ఏం చెయ్యాలి అని పృథు చక్రవర్తి సంకల్పించాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆయన దగ్గరకు వచ్చింది. కార్తీక మాసంలో నెల్లాళ్ళు ప్రతి శివాలయంలో, విష్ణువాలయంలో, ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉన్న ప్రదేశాలలో, గంగానది వంటి నదీ తీరాలలో ఈ నెల్లాళ్ళు దీపాలు వెలిగిస్తే ఆ దీపాలు ఉన్న చోటకి నేను వచ్చి చేరతాను. నేను వచ్చానంటే నాతో పాటు లోకంలో అష్టవిధాలైన లక్ష్మీమూర్తులు వస్తాయి. అందులో ఒకటి వర్షం, మరొకటి శాంతి, మరొకటి సౌఖ్యం, మరొకటి పంట, ఇలా వరుసగా 8 రకాలైన విశేషాలు మళ్ళీ మానవులకు అందుతాయి. కాబట్టి దీపాలు వెలిగించిన ఆయన పృథు చక్రవర్తి అంది. ఆయన మీరందరూ కార్తీక మాసంలో దీపాలు వెలిగించండి అన్నాడు. అంత తేలిగ్గా వింటారా? అంత పూర్వం రాజు గారి ప్రభావం కొంత ఉందిగా. ఆ దీపాలు వెలిగిస్తే లాభం ఏంటి, అసలే కరువుతో ఉన్నాం, ఉన్న కాస్త నెయ్యి పోసుకుని అన్నం తింటే లాభం కదా అన్నారట. ఈ క్షణం నుంచి చెబుతున్నాను, నా రాజ్యంలో కార్తీక మాసం నెల్లాళ్ళు దీపాలు వెలిగించని వాడిని దొంగని వధించినట్టు వధిస్తానన్నాడు రాజుగారు. ఆ రాజుగారి భయంతో అందరూ దీపాలు వెలిగించారు. వెలిగించడంతో భూమి మళ్ళీ సస్యశ్యామలమయ్యింది, అన్ని రకాల సంపదలు వచ్చాయి. ఇదిగో అప్పటి నుంచి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం మొదలుపెట్టారు. అలా వెలిగించడం మొదలుపెట్టినప్పటి నుంచి మొత్తం మళ్ళీ భూమండలం అంతా అన్ని రకాల సంపదలతో తులతూగింది. కాబట్టి ఆ పృథు చక్రవర్తి ఆజ్ఞాబద్ధులమై అప్పటి నుంచి మనం ఈ దీపాలు కార్తీక మాసంలో వెలిగించుకుంటున్నాం. ఆనుశాసనిక పర్వంలో భారతంలో కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. ఓసారి లక్ష్మీదేవి దీపావళి అమావాస్య నాడు భూమండలానికి ప్రదక్షిణకు వచ్చింది. ఏ ఇంటికి వెడదామా అనుకుందిట. లక్ష్మీదేవి ఒక ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇల్లు కాస్త కళకళలాడుతూ ఉండాలి. చింపిరి జుట్టు వేసుకుని స్నానం చేయకుండా దరిద్రపు ముక్కుతో చెమట కంపుతో దీపాలు వెలిగించని ఇంట్లోకి లక్ష్మి రమ్మంటే రాదు. మీరందరూ అదృష్టవంతులు, మీ అందరి చేత ఇలాంటి పవిత్ర కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే, ఇలా దీపం వెలిగించి మీ ఇంటికి వెడితే వద్దంటే డబ్బు వస్తుంది, వెలిగించకుండా ఇంటికి వెడితే వద్దంటే డబ్బు బదులు జబ్బు వస్తుంది. గుండెకాయ లబ్బు డబ్బుని కొట్టుకోవడం మానేసి జబ్బుని కొట్టుకుంటుందని చెప్పారు పెద్దలు. అంచేత లక్ష్మీదేవి మొత్తం భూమండలం అంతా ఒకప్పుడు అమావాస్య నాడు వెతికింది. ఏ ఇల్లు నచ్చలేదు ఆవిడికి. చివరికి వెతికి ఊరవతలో ఒక గొప్ప గోశాల ఉంది. ఆ గోశాల దగ్గరికి వెళ్ళిందిట. లోపల రకరకాల ఆవులు ఉన్నాయి. ఆ ఆవులని చూచి ముచ్చటపడి, ఆహా ఎంత పవిత్రంగా ఉన్నాయి, ఆవులు ఇక్కడ ఉండిపోదామని లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతూ ఉంటే టక్కున గోవులు కాశిత్వం కళ్యాణి, ఓ శుభప్రదమైన దానా నీవెవరివి అని అడిగాయి. నన్ను మీరు ఎరగరా అంది పాపం లక్ష్మి. లక్ష్మీదేవిని ఎరగని వాళ్ళు ఎవరు ఉంటారు? పాపం గోవులకి తెలియదులేండి. అందుకని నీవెవరు అని మళ్ళీ అడిగాయి. నేను సాక్షాత్తు విష్ణుపత్నిని లక్ష్మిని అంది ఆవిడ. అయితే నువ్వు మేము ఉంటున్న చోటికి రావద్దు, బయటికి వెళ్ళిపో అన్నాయి గోవులు. లక్ష్మీదేవి చిన్నపోయింది. మీలో ఎవరైనా మీ ఇంటికి లక్ష్మీదేవి ఇప్పుడు వస్తానంటే మా ఇంటికి రావద్దమ్మా లక్ష్మి అనేవాళ్ళు ఉన్నారా? సాహసించి చెయ్యొత్తడు చూస్తాను. అబ్బే, మాట వరసకు కూడా ఒక్కరూ చెయ్యొత్తరు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తానంటే వద్దమ్మా అని. కానీ గోవులు వద్దు అన్నాయి.
దాంతో ఈవిడ కంగారు పడి, అదేమిటమ్మా మహాలక్ష్మిని నన్నొద్దంటే ఎలాగా, రేపటి నుంచి నాకు పరువు ఉండదంటే, లేదమ్మా నీకు నిలకడ లేదు, లక్ష్మీ చెంచల, లక్ష్మి అంటే చంచలంగా ఉంటుంది, ఓ క్షణం ఉంటుంది, ఓ క్షణం ఉండదు. ఇవాళ ఎదురుగుండా ఉన్న వాళ్ళ జేబులో 1000 రూపాయల నోటు ఉంటుంది, మరి కాసేపు ఉన్నాక 1000 కనబడదు, ఇంకో చోటికి పోతుంది. ఇవాళ దాకా వాడు కోటీశ్వరుడు, రేపు పేదవాడు అవుతాడు, పేదవాడు కోటీశ్వరుడు అవుతాడు. క్షణక్షణానికి మారిపోతావు నువ్వు. ఎక్కడా నిలకడగా ఉండని నీలాంటి వాళ్ళని మేము మా దగ్గరకు రానివ్వమనగానే అప్పుడు పాపం లక్ష్మీదేవి చిన్నపోయి, మీరు ఏదో రకంగా రానివ్వకపోతే నాకు విలువ ఉండదని గట్టిగా బతిమాలే. అయితే ఈ క్షణం నుంచి చెబుతున్నాను, కార్తీక మాసం నెల్లాళ్ళు మా ఆవు నేతితో ఎక్కడ దీపారాధన జరిగితే అక్కడ ఉండండి, ఆ వెలిగించే వాళ్ళ ఇళ్లలో ఉండండి అన్నది. అందుకని అప్పటి నుంచి కార్తీక మాసం నెల్లాళ్ళు ఆవు నేతితో దీపం వెలిగించడం మొదలెట్టారు. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి ఏమంది, కార్తీక మాసం నెల్లాళ్ళు దీపారాధన చేసేటటువంటి వాళ్ళ ఇళ్లలో ఉండమంది గనక ఆవులు, మీరు దీపారాధన చేస్తే మీ గృహాలలో లక్ష్మీదేవి సమృద్ధిగా ఉంటుంది, శాంతిగాను సంతోషంగాను. కాబట్టి ఇటు ఈశ్వరుడికి ప్రీతిగా, ఇటు లక్ష్మీ ప్రీతిగా మీరు ఈ దీపారాధన నెల్లాళ్ళు చెయ్యండి. అన్నాళ్ళు కాకపోయినా కనీసం ఈ 10 రోజుల పాటు ఎంతో శ్రద్ధతో భక్తి టీవీ వారు, మహాత్ముడు నరేంద్ర చౌదరి గారు వాళ్ళ అమ్మగారికి మాటిచ్చారు. భార్య కూడా అంత అనుకూలవతి గనక వారి అనుగ్రహంతో సామూహికంగా వెలిగిస్తున్నారు. చాలా శుభం కలుగుతుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అన్నారు. బంగారపు రంగులో ఉంటుంది లక్ష్మి అంటే. నిజంగా బంగారు లక్ష్మిని నారాయణీమాతని మనకిక్కడికి వేలూరు నుంచి, శ్రీపురం నుంచి కూడా పంపించారు. ఆ జగన్మాతని, మరో పక్కన ఈశ్వరుణ్ణి, అన్ని క్షేత్రాల నుంచి వచ్చిన దేవదేవుల సన్నిధిలో ఈ దీపం వెలిగిస్తే అనేక శాంతులతో కూడిన లక్ష్మి మీకు లభిస్తుంది. అద్భుతమైన విషయాలను మనకు అందించిన డాక్టర్ వద్దిపర్తి పద్మ